Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. మనకన్నా ముందు ఒక ఐదు ఫ్యామిలీలు అయితే వచ్చి ఉన్నారు. ఇంకా మేము ముగ్గురు, మొత్తం కలిపి 5 మంది. సారీ, అంతే, మొత్తం మంది కలిపి 5 ఫ్యామిలీలు అనమాట. మేము ముగ్గురము, ఇంక 2 ఫ్యామిలీ మొత్తం అనుకుంటా చెప్పారు. సరే, ఇంకైతే అన్ని ప్లేట్లు అయితే సర్దుతున్నామన్నమాట. ఈ విధంగా అయితే అభిషేకానికి ఇట్లా చేస్తామండి. మనము ఈ విధంగా ధనుర్మాసంలో చేస్తే చాలా మంచిదండి. అభిషేకానికి కట్టినా చేసినా కూడా మంచిదే. సరే, ఇంకా అవన్నీ ప్లేట్లో పెట్టేసి ఇంకా వాళ్ళకి చెప్పేసి అయితే వచ్చేసాము. ఇంకా మా వారైతే దీపం పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఒక మనిషి ఉండాలి అక్కడ. సరే, ఇంకా నాకు స్కూల్ ఉంది కాబట్టి, పిల్లలకి స్కూల్ ఉంది, క్యారియరు టిఫిన్ ఇవన్నీ చేయాలి. నేను పొంగలి పెట్టేశాను అనమాట. టిఫిన్గా చట్నీ చేసేసాను, వచ్చి చేయాలన్నమాట. చట్నీ అయితే పొంగల్ అయితే చేసి పక్కకు పెట్టేసుకున్నాను. పిల్లలకు తనిగా పెట్టేసి దేవుడికి అయితే తనిగా తీసుకొని వచ్చేసాను అనమాట. సరే, ఇంకైతే ఇంటికి వచ్చాను. ఇంకా మా వారి పని అయితే దీపం పని అయితే అవుతుంది. ఇంకా ఇదేనండి ప్రసాదం బ్యాగ్ అనమాట. ఇంకా ఆ ప్రసాదం బ్యాగ్ మా వారిని ఎత్తుకొని పొమ్మని చెప్పాను. పిల్లల్ని తర్వాత స్కూల్కి పంపించిన తర్వాత నేను వస్తానని చెప్పి, ఫస్ట్ అయితే అభిషేకం జరుగుతుంది కదా, అందుకోసం అయితే ముందు అవి ఎత్తుకొని పోయి పెట్టేశాను అనమాట. ఇంకా ఇంట్లో పూజ పని అంతా అయ్యి పిల్లలు వెళ్ళిన తర్వాత వెళ్దాంలే అని చెప్పనేసి, ఇంకా మా వారి పని అయినాక ఆయన బయలుదేరుతాడు. సరే, ఇంకా ఉదయం నుంచి అయితే టీ కూడా తాగలేదన్నమాట. టీ పెట్టేసి తర్వాత మా బాబుని రెడీ చేద్దామా నానేష్ని అని చెప్పి స్కూల్కి అని చెప్పి చూస్తే, ఇంకా మా వాడికి అయితే ఫుల్ జ్వరం వచ్చేసిందనమాట. రాత్రి నిన్నంతా కూడా బాగా ఎగిరెగిరి డ్యాన్స్ ఇక ఉన్నట్టుండైతే జ్వరం వచ్చేసి ఉన్నది. నిన్నంతా పిల్లలతో ఆడుకొని, ఇంకా మంచు కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి తప్పదు, ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ మాసం అయ్యేదాకా, ఈ నెల అయిపోయేదాకా అప్పుడప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ దగ్గు జలుబు ఇవన్నీ వస్తూనే మా వాడికి జ్వరం వచ్చింది. సరే, ఇంకేం నాన్న స్కూల్కి రెడీ అవుతావని అంటే, ఇంకా ఎగ్జామ్స్ వేరే జరుగుతున్నాయి, వాడిని అడిగితే మాత్రం నేను పోనని అంటాడు. కానీ ఎగ్జామ్స్ కదా, తప్పకుండా వెళ్ళాల్సిందే. ఇంకా సరే, ఇంక ట్యాబ్లెట్ ఉంటే వేసేసి ఇంకా టిఫిన్ పెడతాను, తినేసి నువ్వు వెళ్ళి నన్ను రెడీ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తూ తీసుకొస్తారులే అని చెప్పి వాడిని ఎట్టో గట్ట బుజ్జగిచ్చి ఇంకైతే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకొంచెం అయితే తెల్లవారిందనమాట. 7 అవుతుంది టైం చూడండి. మంచు అప్పటికి ఏమీ కూడా కనబడలేదండి. మాకు ఎక్కువ ఉంటుందన్నమాట ముందర కొండలు, 7 కొండలు కనబడుతూ ఉంటాయి కదా, ఇక్కడ ముందర కొండ దగ్గరే అనమాట మేము. మంచు ఫుల్గా ఉంటుంది, కొండ కూడా కనపడదు, ఆ విధంగా అనమాట. సరే, ఇంక ఈ పనులు అడావిడిలో ఉంటే నాకు చూడండి నీట్గా స్టవ్ రెడీ చేసి పెట్టుకుంటే టీ మొత్తం పాలు మొత్తం పొంగి చివరికి ఒక గ్లాస్ అయితే మిగిలింది. ఇంకా తప్పదు, ఏదో ఒకటి తాగేసి వెళ్ళాల్సిందే చలికి. మామూలుగా గంజి తాగుతాము, కొర్రలు అరికెలు సామలు గంజుల పొడి అయితే కొట్టి పెట్టుకుని ఉన్నాను. దాంతో ప్రతిరోజు కూడా ముందు రాత్రి నానబెట్టేసుకుంటామండి. మరుసటి రోజు ఇడ్లీ పోస్తాను, దోశ రొట్టి అలాగ చేసేసుకుంటామన్నమాట. అదే చెప్పాను కదా, కొత్త సంవత్సరానికి కొత్తగా మారాలంటే లైఫ్ స్టైల్ మార్చాలనేసి, ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే అలా తింటేనే బాగుంటాము, లేకపోతే షుగర్ బీపీలు వస్తూ ఉంటాయని చెప్పి మా వారు అంటుంటే ఇంకా తప్పలేదన్నమాట. అవి కాంచుకొని తాగుతున్నాం అనమాట గంజి అయితే మేము. సరే, గంజి అయితే తాగలేదు, ఇంకా అప్పటికి టైం అయిపోతుంది. ఆ టైంకి కరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళాలి, పిల్లల్ని కూడా రెడీ చేసేయాలి కాబట్టి టీ అయితే తాగేసామన్నమాట, గంజి చేయలేదు. సరే, ఇంకైతే నేను రెడీ వస్తుంటే ఇంకా మా కో సిస్టర్ స్వాతి అయితే నేనంట 10 సంవత్సరాల ముందు చీర ఎత్తి కట్టేసావు ఏమక్క, ముందు ఇప్పుడు ట్రెండింగ్గా ఉండే చీర కదా కట్టాలి నువ్వు, జాకెట్ అయితే కొత్తది కుట్టుతానే వేసేసావు, చీర మాత్రం 10 సంవత్సరాల ముందు చీర అని. నిజమేనండి, అది 10 సంవత్సరాల ముందు చీరనే, నా పెళ్ళైన కొత్తలో అనమాట. ఇంకా మా స్వాతిది అయితే ఇంకా 1 ఇయర్ అయింది కొని, ఆర్గంజీ చీర అనమాట. నాదైతే బెనారసీ క్లాత్, అది చాలా బాగుంటుంది, మెత్తగా కట్టుకుంటే రోజంతా కట్టుకున్న ఫీలింగ్ బాగుంటుంది అనమాట, అట్లా ఉంటుంది. ఇంకైతే రెడీ అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా అభిషేకం అయితే జరుగుతూ ఉందండి. ఇంకా అభిషేకం ముందు అయిపోయిందనమాట. ఇంకైతే హారతి ఇచ్చి గంట కొట్టి టెంకాయ కొడుతున్నారనమాట. ఇంకా మా పిల్లల్ని అయితే చూసుకొని వెళ్ళండి అమ్మ అట్లని చెప్పి వెళ్ళాను. ఇంకా మా ముగ్గురు ఫ్యామిలీలు అయితే ఇక్కడే ఉన్నాం చూడండి. ఇంకా స్వామివారికి దక్షిణ ఇచ్చి ఇంకైతే దండం పెట్టుకుంటున్నాము.
ఇక మా వారైతే ప్రదక్షిణలు చేసుకుంటున్నారు, 5 ప్రదక్షిణలు చేయాలని చెప్పి. మా అత్తమ్మ మామయ్య వాళ్ళు ఇంకైతే ప్రదక్షిణ చేయలేరు కాబట్టి ఇంకా అక్కడే కూర్చొని దండం అయితే పెట్టుకున్నారు. ఇంకా బయలుదేరదాం, ప్రసాదాలు ఇస్తున్నారనమాట. పూజా కార్యక్రమాలన్నీ అయిపోయాయండి. ఇంకైతే నేను కూర్చున్నాను కాసేపు. ఇంకా మా వారు వస్తే ఇంకా కూర్చొని ప్రసాదం అన్నా కొరవ తింటాము, మా హీరోతో కొంచెం వీడియో షార్ట్లు కొన్ని ఫోటోలు కొన్ని దిగుదామని చెప్పి కూర్చొని ఉంటే తప్పించుకొని తిరుగుతూ ఉన్నారనమాట మా వారు. ఇంకైతే ఇక్కడ గుంజిళ్ళు పెడుతుంటే ఇంకా వచ్చి గుంజిళ్ళు పెట్టకూడదా అని అరుస్తున్నారనమాట. సరేని నేను ఇంకా ఒక 3 గుంజిళ్ళు పెడుతుంటే కాదు 5 పెట్టు అని చెప్పి అరుస్తున్నారనమాట నన్ను. సరే ఇంకని చెప్పి స్వామివారికి అయితే 5 గుంజిళ్ళు అయితే తీసానండి. ఈ విధంగా అయితే నవగ్రహాలు కూడా చుట్టుకొని ఇంకైతే ప్రసాదాలు తీసుకొని తినేదానికి అయితే అక్కడ వచ్చి కూర్చున్నామన్నమాట. ఇంకా అప్పటికే అరుస్తూనే ఉన్నారు, నన్ను తీకని. అదో కొంతమంది అంతేనండి, అలాగా ఫోటోలు నచ్చవు, వీడియోలు నచ్చవు. ఇంకా మన తృప్తి కోసం మనం తీసుకోవాల్సిందే, మనకు జ్ఞాపకంగా ఉంటాయి కదా ఇవన్నీ కూడాను అని నేను అనమాట. ఇక్కడ సౌండ్ అయితే మీకు వినపడుతూ ఉంటుంది కదా, చుట్టుపక్కల వర్క్ జరుగుతుందన్నమాట, నాకు ఇంటి వర్క్. ఆ డ్రిల్లింగ్ మిషన్ సౌండ్ ఇవన్నీ వినపడుతుంది మీకు. సారీ, డిస్టర్బెన్స్గానే ఉంటుంది, కానీ నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వక తప్పదు, వీడియోలు అట్లే ఉండిపోతున్నాయి కాబట్టి ఇస్తున్నాను అనమాట వాయిస్ ఓవర్ అయితే. ఇంకైతే ఇక్కడ కూర్చున్నారని నేను కూర్చొని వీడియో తీస్తే చూడండి ఏం చెప్తున్నారు, నన్ను అయితే అరుస్తున్నారనమాట, ఏంది నీ పిచ్చి అనేసని. సరే అయినా మనం గమ్మున ఉండం కదా, ఏదో కొంచెమన్నా తీయక తప్పదు, తీసుకుంటున్నానమాట. ఇంకైతే బయలుదేరి ఇంటికి వచ్చామండి. ఇంకా మా వారికి టీ ఇచ్చాను. ఇంకైతే ఇక్కడ చూసారా షార్ట్ అయితే, నేను నిన్న పూజకు సామాన్లు తీయడానికి వెళ్తే మా పక్కనే వెళ్తూ ఉన్నదనమాట ఏనుగైతే. మా అమ్మాయి తీయమ్మ వీడియో అని చెప్పింది, తీసానండి. అభిషేకం అయితే మీరు చూస్తారని, ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ ఈ అభిషేకం అయితే చూపిస్తున్నానండి. ఇలా చేస్తున్నారనమాట. కొత్త సంవత్సరం మీ కష్టాలన్నీ పోగొట్టి మీ జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మా అమ్మాయి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. పక్కనే ఏనుగైతే వెళ్తూ ఉన్నిందనమాట అక్కడ మార్కెట్ దగ్గర. స్వామివారి వాహనం వెళ్తుంది, ఊరేగింపు అనమాట. ముందు ఒక ఏనుగు వెళ్ళింది, తర్వాత వెనకాల ఏనుగు వెళ్తుంటే మా అమ్మాయికి చాలా హ్యాపీ అయిపోయిందనమాట. చూస్తూ తీ వీడియో అంటేనే తీసాను, అలా జరిగిందనమాట. ఆ వీడియో బిట్ అయితే పెట్టానమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. Audio Jungle.